హలో గాయస్, స్విగ్గీ 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 42. యాక్చువల్లీ ఒక 1 వీక్ అయితే నేను సరిగ్గా చేయలేదు, టార్గెట్ అవ్వకపోవడం వల్ల. ఈరోజు కూడా పడుతుందో పడదో అర్థమవుతలేదు. 12కి ఆన్ చేస్తే 12:30కి ఆర్డర్ పడింది. చూడాలి, ఇంకా పడ్డాయంటే కంటిన్యూ చేస్తా స్విగ్గీ, లేదంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి వేరేది ఏదైనా తీసుకుంటా, ర్యాపిడో లేక జొమాటో అన్న వేరేది ఏదైనా చూసుకుంటా. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఇది టైగర్ లిల్లీ నుంచి పడింది, ఇంకా ఫుడ్ రెడీ రాలే. ఇది ఈ ఆర్డర్ చూడండి మామ. డోంట్ రింగ్ ద కస్టమర్స్ డోర్ బెల్, డు నాట్ కాల్ ద కస్టమర్. బట్ ఈ ఆర్డర్ అమౌంట్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది 1300. మరి కాల్ చేయకుండా బెల్ కొట్టకుండా ఆర్డర్ అయితే డోర్ దగ్గర పెడతా, మరి అమౌంట్ ఎలా ఇస్తాడు? ఫస్ట్ ఆర్డర్కి 1350 రూపాయలు క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది మావా. ఇవి తీసుకొని స్విగ్గీకి బై బై చెప్పేద్దామా ఇక. సెకండ్ ఆర్డర్ ఇది సార్వీ రెస్టారెంట్లో దమ్ బిర్యానీ పడ్డది మామ, జంబో ప్యాకెట్ ఉంది. ఇది తీసుకెళ్ళి మాదాపూర్కి తీసుకెళ్ళాలి. చలో పికప్ అయితే వేసేసుకుందాం. అమర్ రిజ్వాన్ ఖాన్. ఏంటి ఇంకా నా టోలీ చౌకి ఇచ్చేసామమ్మ. సెకండ్ ఆర్డర్ కూడా ఇదేంది, కాలేజ్లో స్టూడెంట్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ. క్యాష్ ఆన్ డెలివరీ మళ్ళీ 527 వచ్చినాయి, 525 ఇచ్చిందేమే. కానీ ఇప్పుడు మన డ్యూటీ బంద్ అయిపోతుంది క్యాష్ ఆన్ డెలివరీ ఎక్కువ ఉండడం వల్ల. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఒక 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేద్దాం స్విగ్గీ వాడికి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఈ ఆర్డర్ డెలివరీ కొట్టేద్దాం. 527 ఇప్పుడు మన డ్యూటీ బందే కదనమాట. ఇంకా ఓకే, ఇప్పటిదాకా 5 ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అమౌంట్ వచ్చేసి 261 అయింది మామ. ఇంకా టార్గెట్కి బాగానే కొట్టాలి. ఆరో ఆర్డర్ బ్రాడ్వే నుంచి పడ్డది మామ. ఇది మటన్ కీమా పిజ్జా అంట. ఇక్కడ పికప్ చేసేసుకొని ఇది వచ్చేసి క్యాపిటల్ పార్క్ దగ్గర ఇవ్వాలి. 2914. ఈడ సెక్యూరిటీ గార్డ్ ఇందాక ఆర్డర్ నేను కస్టమర్ ఇక్కడ పెట్టి పొమ్మన్నాడని చెప్తుంటే తీసుకోలేదు. ఆర్డర్ పోతే మేము రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పారు. మళ్ళీ కస్టమర్కి కాల్ చేసి ఇక్కడ పెట్టుకొని ఎట్లేదు వీళ్ళని చెప్తే కస్టమర్ తిట్టినట్టున్నాడు, అప్పుడు పెట్టుకుంటున్నారు. ఇది 6వ ఆర్డర్ మామ. ఇది ఇచ్చేసి రూమ్కి వెళ్ళిపోవాలి. ఇంకా ప్లెజర్. ఇక్కడ ఏదో షార్ట్ ఫిలిం తీస్తున్నట్టున్నారు. ఒక 1.5 hour రెస్ట్ తీసుకున్నాక 6 o'clock ఆన్ చేసాము. ఆన్ చేయగానే 8 feet నుండి ఆర్డర్ పడింది. 0879 0879. అరే వాడు పట్టించుకోవట్లేదు. ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నాం. ఇది డెలివరీ బంజారా హిల్స్. వెళ్ళిపోదామా, ఇచ్చేద్దామా. ఏంటి ట్రాఫిక్ ఇదంతా, మనం ఇప్పుడు ట్రాఫిక్ దాటుకొని పోవాలా? చలో పోవాలి, తప్పదు. వెనకాల ప్యాక్ చేసేసారు T5 గెలిలోకి చూద్దామంటే.
అరే ఎవడ్రా ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేశారు. మీ అమ్మాయి చెత్త ఆటోగాడే అడ్డం పెట్టిండు. ఆటో కూడా ఒక్కటి సైడ్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. दे दिया ఓకే ప్లేజర్. నెక్స్ట్ ఆర్డర్ మనకు వచ్చేసి లాపినోస్ పిజ్జా పడ్డది. ఆర్డర్ రెడీ ఉంది. 2 పిజ్జాలు ఉన్నాయి. ఇవి ఇంత పెద్ద ఉన్నాయి. బ్యాగ్లో పడతాయా? బ్యాగ్లో పట్టట్లేదు. ఇవి బ్యాగ్లో పట్టట్లేదు సార్. పెట్టడానికి వచ్చేసింది తొందరగా. కంప్లీటెడ్ మామ డెలివరీ. గంట సేపు ఆర్డర్ లేలేడు మామ. గంట సేపు తర్వాత వరలక్ష్మి టిఫిన్ నుంచి ఆర్డర్ పడింది. ఇది ఇంకా ఫుడ్ రెడీ రాలేదు. ఇప్పటిదాకా అమౌంట్ వచ్చేసి బాగానే అయింది. బల్క్ ఆర్డర్ అమౌంట్తో కలుపుకొని 877 అయింది. ఇంకా టార్గెట్కి 349 రూపీస్ కొట్టాలి. ప్లీజ్ క్లోజ్ ద గేట్. ఓకే ఏంది మామా మొత్తం నేను వెళ్ళే రోడ్డు కూడా వీలే బ్లాక్ చేస్తే ఎట్లా పోవాలేమో. ఇది 2 వే మొత్తం 1 వే చేసేసరిగా. అమ్మ ఇది పికప్ చేసేసుకున్నా. ఇది ల్యాండ్కోయిల్స్ రోడ్లో ఇవ్వాలి. జైన్స్ క్యాట్లాన్ గ్రీక్ అని ట్రాన్స్ఫారం చూడండి. ఇది ఈ అమ్మ ఈ పక్కన పెట్టుకున్నారు. డెలివరీ బాయ్స్కి ఒక్కడికి ఈ వెనకాల నుంచి ఎంట్రీ. ఈ మెట్లు దిగడానికి కూడా సరిగ్గా ఇక కింద పడితే కష్టం. ఆర్డర్ డెలివరీ చేసినా మామ. ఇదైతే ఇప్పటిదాకా అమౌంట్ 1190 రూపాయలు అయినాయి. ఇంకొక 30 రూపాయలు కొడితే టార్గెట్ అయిపోతుంది. కానీ వర్షం స్టార్ట్ అవుతుంది. ఇది చినుకులు పడుతుంది. ఇంకా లాగిన్లో నేను గంట సేపు ఉండాలి. చూద్దాం ఏం చేస్తుందో. రూమ్కి ఎవరికి పడకపోయింటే బాగుండే. ఈ ఆర్డర్ వచ్చేసి ఇక్కడ మైండ్ స్పేస్లో సోషల్ నుంచి పడ్డామమ్మా. ఇదే లాస్ట్ ఆర్డర్ అవుతుంది అనుకున్నా. కానీ నేను టార్గెట్కి 22 రూపీస్ కొట్టాలి. వీడు ఆర్డర్ ఏమో 20 రూపీసే ఇచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ కొట్టాల్సి వస్తుందేమో అనుకుంటా. ఆర్డర్ ఇద్దరే అయితే नंबर 16 5 मिनट में आके लेके जाता था. డోర్ అయిపోయింది. ఇంకొక 2 రూపీస్. ఇది చూడండి మామ. ఇప్పుడు ఈ 2 రూపాయల కోసం ఒక్క 2 రూపీస్ కోసం ఇంకొక ఆర్డర్ కొట్టాలండి. ఆ 2 రూపీస్ కొడితేనే ఇన్సెంటివ్ వస్తుంది. అబ్బా ఆర్డర్ పడింది. చలో ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇంకా బ్లూ ఫాక్స్ ఆర్డర్ డెలివరీ అయిపోయింది మామ. ఇంకా డెలివరీ కొట్టేసుకొని పారిపోడే. వర్షం స్టార్ట్ అయ్యేలాగుంది దబంచి. అది రాకముందే వెళ్ళిపోవాలి. చలో ఈరోజు మనీ ఎంత అని చెప్పలేదు. మనీ ఎంత అయిందో చెప్పలేదు కదా. గుడియా 1234 ప్లస్ 348 ఎంత? 1582 మామ. ఈరోజు మొత్తం ఎర్నీ చేసింది. ఓకే టాటా బాయ్ బాయ్. రేపు కలుద్దాం మళ్ళీ.